రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కెలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో వ్యవసాయ రంగం బలోపేతానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలాడుతూ రైతులకు తప్పుద్రోవ పట్టిస్తున్నారని, వారానికి ఒకరోజు బయటకు వచ్చి కేవలం ప్రెస్ మీట్లతో కాలక్షేపం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నాటకాలు, డ్రామాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు తీసుకొస్తూ రైతులకు పురాతన వ్యవసాయ పద్ధతులు కాకుండా గిట్టుబాటు ధరలు వచ్చే పంటలు సాగు చేసే విధంగా పంట మార్పిడి పద్ధతులు ప్రవేశపెట్టామని చెప్పారు. హాలిడే కూడా ప్రకటించినటువంటి రోజులు నీ హయాంలో చూశాం. 18 మాసాల్లో ఎన్నో కార్యక్రమాలు మీరు కూడా తెలుసుకోవాలి. రైతు ధాన్యం పండిస్తే ధాన్యం కొనే నాదుండేవాడు కాదు. ఒకవేళ ప్రజలు చేస్తే ధాన్యం కొంటే 7 మాసాలు 8 మాసాలు డబ్బులు ఇచ్చిన సందర్భాలు లేవు. ఈరోజు మేము అధికారంకి వచ్చేసరికి నీ హయాంలో నువ్వు ధాన్యం కొని 1600 కోట్లు బకాయిలు పెడితే మాకు ఆర్థికంగా ఇబ్బందులున్నా రైతుకు మేలు చేయాలనే ఉద్దేశంతో 1600 కోట్లు బకాయిలు తీర్చడమే కాకుండా గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ధాన్యం కొన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు 48 గంటలు టైం పెట్టినా మీరు ఒకసారి కనుక్కోండి. రైతు దగ్గరికి వెళ్ళి 4 గంటల్లోనే రైతుకి ధాన్యం కొని డబ్బులు వేస్తే ఎక్కడికి వెళ్ళినా రైతు చాలా ఆనందంగా ఈరోజు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విషయం గుర్తు చేస్తున్నాను. ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఎంత అబద్ధాలు మాట్లాడవచ్చు అని ఆశ్చర్యం కలుగుతుంది. మేమంట అసలు ఏదైతే వ్యవసాయంలో ఈ క్రాప్ చేయలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, రికార్డులు చూసుకో. ఏ మండలానికే నెల్లు, ఏ ఊరికే నెల్లు నీలాగా ఈ క్రాప్ అని చెప్పి 55-65% కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్తో 5 రోజులు 6 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు 100% ఈ క్రాప్ చేయమంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 105% మొత్తం ఈ క్రాప్ చేసి ఈ దేశంలో ఒక ఆదర్శంగా ఈ క్రాప్ చేస్తే అసలు ఈ ప్రభుత్వం ఈ క్రాపే చేయలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు.